చూస్తున్నాడు. అయ్యా, ఆమె నా భార్య అని చెప్తే ఎక్కడ మోసం చేస్తాడో నేనే నా చెల్లి అని చెప్పాను, నన్ను క్షమించయ్యా, నా భార్యను కాపాడవా, నా భార్యను కాపాడవని అబ్రహాం ప్రార్థన చేశాడండి. ఆ అబీమెలెకు అనే ఇంట్లోకి ఈగ కూడా దూరనటువంటి ఆ ఇంట్లోకి యేసు ప్రభు అక్కడ అడుగు పెట్టాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ ఇంట్లోకి దేవుని కనికరం దిగి వచ్చింది. కఠిన మనస్కుడు అయినటువంటి ఆ అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబీమెలెకు, నువ్వు చేర్చుకున్న వాని భార్య ఒకనికి భార్య, ఆమె విషయంలో నువ్వు జాగ్రత్త సుమా, అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. చూసారండి, అబ్రహాము కొరకు అబీమెలెకు పట్ల దేవుడి కనికరాన్ని పుట్టించాడు. ఆయన కనికరం పుట్టించకపోతే ఏది జరగదండి, మన లైఫ్లో ఏది జరగదు. నా జీవితంలో అయినా మీ జీవితంలో అయినా ఇక్కడ ఎవ్వరు భేదం లేదు. సేవకులైన విశ్వాసులు అందరి పట్ల కనికరం చూపుడు దేవుడు ఆయనే. ఎందుకంటే నేను ఎవరిని కరుణింతునో వాని నేను కరుణిస్తాను. ఇలా బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు దావీదు. ఈ దావీదు కనికరం పొందడానికి ముందుగా ఒక మాట చెప్తాను. యూదా రాసిన పత్రిక, అక్కడ ఒక మాట రాయబడింది. 20వ అధ్యాయం 1 పేజీ ఉంటుంది. యూదా రాసిన పత్రిక 20వ అధ్యాయం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. మనం విశ్వసిస్తున్నాం. దేని కొరకు విశ్వసిస్తున్నాం? ఆయన రాకడ గురించే మనం సిద్ధపడాలని విశ్వసిస్తున్నాం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొని, మిమ్మల్ని మీరే కట్టుకోండి. ఎక్కడ కూలిపోతున్నారు, ఎక్కడ బలహీనలవుతున్నారు, మీ అంతటా మీరే కట్టుకునే దినాలు. మిమ్మల్ని మీరే కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఈ మాటలు చాలా విలువైనయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన మన ప్రభు, నిత్య జీవానికి అర్థమైనటువంటి యేసు ప్రభు యొక్క యేసుక్రీస్తు కనికరము కొరకు, ఆయన కనికరము కొరకు కనిపెట్టాలి. ఎందుకు కనిపెట్టాలి? దేవుని రక్తంలో కడగబడ్డం కదా, ఎందుకు కనిపెట్టాలండి? ఎందుకు కనిపెట్టాలి? దేవుని రక్తంలో కడగబడిన కనికరం ఉన్నవాడే రేపు రాకడలో రక్షింపబడతాడు. దీంట్లో ఎవరి భేదం లేదండి. ఎవరి పట్ల దేవుని కనికరం ఉంటుందో వాళ్ళనే రక్షించుకుంటాడు. సంఘంలో అందరి కనికరం ఉంటే అందరినీ దేవుడు రక్షించుకుంటాడు. కొందరి పట్ల ఆయన కనికరం ఉంటే కొందరిని